హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుమారస్వామి గురించి తెలుసుకుందాం. షణ్ముఖుడు అనగా కుమారస్వామి శివ పార్వతుల తనయుడు, వినాయకుని తమ్ముడు, దేవతల సేనాధిపతి. ఈయనకే స్కందుడు అని, కార్తికేయుడు అని, శరవణుడు అని, సుబ్రహ్మణ్యుడు అని కూడా పేర్లు ఉన్నాయి. ఈయన వాహనము నెమిలి. స్కంద పురాణంలో ఈయన గాథ వివరంగా ఉంది. ఇతన్ని కొలిచే పర్వదినం సుబ్రహ్మణ్య షష్ఠి. ప్రతి సంవత్సరం మార్గశిర శుద్ధ షష్ఠి రోజు జరుపుకుంటారు. ఈయన బ్రహ్మచారిని అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈరోజు కార్తికేయుడు ఒక పిల్లిని గిల్లితే ఆయన తల్లికి బుగ్గ మీద గాయమైందట. జగజ్జనని, నాయనా, ఈరోజు ప్రపంచంలో ప్రతి ప్రాణిలోనూ నేను ఉన్నాను. నేను కానిది వేరే లేదు. ఈ సృష్టి అంతా నేనే. అందువల్ల నువ్వు ఎవరిని గాయపరిచినా నన్ను గాయపరిచినట్లే అని చెప్పింది. అది విన్న కార్తికేయుడు పెళ్లి చేసుకోకూడదని నిశ్చయించుకున్నాడు. అందరూ స్త్రీలలోనూ తన తల్లి మూర్తిభవించి ఉంది గనక తాను ఇక ఎవరిని పెళ్లాడలేనని అనుకుని కార్తికేయుడు బ్రహ్మచారిగా ఉండిపోయాడట. ప్రధాన గాథ: సురాపద్ముడు, సింహముఖుడు, తారకాసుడు అనే రాక్షసులు లోలాటంకులై దేవతలను మానవులను బాధిస్తున్నారు. శివపార్వతుల ఔరస కుమారుడే వీరిని చంపగలడని బ్రహ్మ తెలిపాడు. తన పూల బాలంతో శివుని తపస్సు భంగం చేసి ప్రాణంలోకి దింపాలని ప్రయత్నించిన మన్మనుడు శివుని కోపాగ్నికి భస్మమయ్యాడు. శివుని నుండి వెలువడిన దివ్య తేజస్సు 6 భాగాలుగా విభజించబడింది. వాటిని వాయువు, అగ్నిదేవుళ్ళు గంగానదిలో ఉంచారు. అవి ప్రవాహంలో వెళ్ళి ఒక వనం శరంలో చిక్కుకుని 6 చక్కని బాలురుగా మారాయి. వాటికి కార్తీక నక్షత్రముల దేవతలు జోలపాడారు. విషయం తెలుసుకుని పార్వతి స్కంద అని పిలుస్తూ వారిని అక్కడ చేర్చుకోగా వారు 6 ముఖాలుగా 12 చేతులు గల ఒకే బాలునిగా అవతరించారు. అందుకే ఆయనకి అన్ని పేర్లు వచ్చాయి. షణ్ముఖుడు 6 ముఖాలు గలవాడు. స్కందుడు పార్వతి పిలిచిన పదాన్ని బట్టి. కార్తికేయుడు కృతికా నక్షత్ర సమయంలో అవతరించాడు. వేలాయుధుడు శూలము ఆయుధంగా గలవాడు. శరవణ భవనుడు శర్వము అనగా ఎర్లగడ్లలో అవతరించినవాడు. గాంగేయుడు గంగా నుంచి పుట్టినవాడు. సేనాపతి దేవతలకు సేనాధిపతి. స్వామినాథుడు శివునకు ప్రణవమంత్ర అర్థాన్ని చెప్పినవాడు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మజ్ఞానం తెలిపినవాడు. మురుగన్ అందమైనవాడు. దేవతల కోరిక మేరకు ఈయన సురపద్మిని, సింహముఖిని, తారకాసును వధించాడు. ఈయనకు వల్లి, దేవసేన 2 భార్యలు. ఇచ్ఛాశక్తికి, క్రియాశక్తికి స్వరూపాలు. వినాయకుడు నారదునికి కృత్రిమ అవతారం అవతరించి బోధించాడట.